హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఆపరేషన్ సింధూర్ సీజ్ ద ఫైర్ బై ట్రంప్, దెన్ ఫాలోడ్ బై మోడీ. ఈ నేపథ్యంలో మీకు గూఢచర్యంలోనే ఒక విశేషమైన అంశాన్ని మీతో పంచుకుంటానండి. కొంత సంక్లిష్టమైనది కూడా. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు మనవి చేసి ఉన్నాను. పివి నరసింహారావు 1992లో ఈ డ్రామోజీ గాడి అంతర్జాతీయ వలయం నెట్తో చుట్టుకొని ఉన్నటువంటి వలయాన్ని గుర్తించాక ట్రేస్అవుట్ చేసుకుంటూ వెళ్ళి వీలైనట్లుగా హ్యాక్ చేసుకుంటూ ట్యాంపర్ చేస్తూ ఈ గూఢచర్య యుద్ధాన్ని మెదళ్లే ఆయుధాలుగా కొనసాగించాడు. అది ఇప్పటికీ నడుస్తుంది అని నేను మీతో మనవి చేశాను. ఈ నేపథ్యంలో తనకి డ్రామోజీ తెలిసిపోయిన వెంటనే పంజాబ్నైతే ఖలిస్తాన్ ఉద్యమాన్ని తుడిచిపెట్టేశాడు విదిన్ 2-3 months. కానీ కాశ్మీర్ని మాత్రం అలా మరగపెట్టలేదు, మరగనిచ్చాడు. జస్ట్ హీ అలౌడ్, దట్స్ ఆల్. స్టిల్ టిల్ డేట్ వీఆర్ అలవింగ్ కాశ్మీర్ని. ఎందుకో చెప్తారా? ఎందుకో అర్థం చేసుకోగలిగేటందుకు నేను మీకు మరికొన్ని అంశాలు చెప్తానండి. ఖలిస్తాన్ ప్రజల మద్దతు ఉన్నటువంటి ఉద్యమం కాదు. కాబట్టే ఖలిస్తాన్ తీవ్రవాదులు తమని వ్యతిరేకించంటే మన ఏపీ చరిత్రలో పోల్చుకుంటే కనుక జస్ట్ ఈ 10 సంవత్సరాల దీంట్లోనే 2009 పోనీ 15 ఏళ్ళు అనుకోండి, రాష్ట్ర విభజన అంటే సమైక్యవాదులు కూడా ఎలా ఉండినారో అలాగే ఖలిస్తాన్లో కూడా ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం అనే వాళ్ళు తీవ్రవాదులు ఉంటే కాదు, భారత్లో కలిసి ఉంటాం, పాక్లో చేరిన వాళ్ళు ఏమయ్యారు అని వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ హత్యలు చేసింది ఆ ఖలిస్తాన్ ఉద్యమ అకాలీదళ్ అవనివ్వండి, బేంద్రన్ వాళ్ళే, లోంగో వాళ్ళే, గట్రాలందరూ వీళ్ళ లీడ్స్తో నడిచినటువంటి ఉగ్రవాద సంస్థలు. కాబట్టి దానికి ప్రజా మద్దతు లేదు. కాబట్టి దాన్ని చల్లార్చేశాం. అదే కాశ్మీర్లో అనుకోండి, అదిగాక ఖలిస్తాన్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే పాకిస్తాన్ 2 ముక్కలుగా తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ అయిపోయిందో 1971 యుద్ధంలో, ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయిందో, చైనా సహా అమెరికా సహా పాక్కి హెల్ప్ చేసిన, రష్యా తెర వెనక హెల్ప్ చేస్తూ తెర మీద మౌనంగా ఉన్న, తీరా ఇండియా గెలిచాక శాస్త్రీజీని చర్చలకి పిలిచి అక్కడ హత్య చేశాక, కాబట్టి అందరూ ఒకటే. ఆ కోపమే పుతిన్కి తమ దేశాన్ని కూడా నాశనం చేశారన్నందుకు పుతిన్ ఇప్పుడు ఉతుకుతోంది. అందుకే యుఎస్ఎస్ఆర్ అయితే తెర మీద భారత్కి మిత్రువు, కానీ తెర వెనక శత్రువు, జస్ట్ లైక్ మోడీ. దట్స్ ఆల్ అన్నమాట. కాబట్టి అలా మొత్తం వాళ్ళందరూ పాక్కి సపోర్ట్ చేసిన పాక్ చిత్తుగా ఓడిపోయింది. మనవి ఆయుధాలు దేశీయ ఆయుధాలే, వాళ్ళంత అడ్వాన్స్డ్ కాదు. కానీ మన యొక్క సైనికుల ఆత్మస్థైర్యం అంత గొప్పది. గుండు బలం కంటే గుండె బలం ఎక్కువ మనకి. కాబట్టి అది అయ్యింత ఖలిస్తాన్ ఉద్యమం. కాబట్టి దాని వెనుక ఉన్నటువంటి శత్రువుల కుట్ర మనకి తెలుసు, ప్రజాబాహుల్యానికి కూడా కొంత తెలుసు. కాబట్టి 100% మద్దతు వాళ్ళకి రాలా. కాబట్టి హింసాత్మకం జరిగింది ప్రతిరోజు. ఈవేళ పంజాబ్లో ఎంతమంది సామాన్యులు ఊచకోత కోయబడ్డారు అని లెక్కలేసుకునేవాళ్ళం. మీరు క్రికెట్ స్కోర్ చూసుకున్నట్టు డైలీ స్కోర్ ఉండేది అది. కాబట్టి దానికి ప్రజా మద్దతు లేదు కనుక అది చల్లార్చబడింది. అదే కాశ్మీర్లో అయితే 1990లో తొలిసారిగా ఆల్ ఖైదాలు, తొక్కాతోలు పేర్లు ఏమన్నా ఉండనియండి, వాళ్ళు విపి సింగ్ హయాంలో మైక్లో 1990లో అదే కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో కూడా సజీవ నిదర్శనం ఇచ్చారు. మైక్లో అనౌన్స్ చేసి మరి పండారీలందరినీ, బ్రాహ్మణ పండితుల్ని, హిందువుల్ని ఇళ్ల నుంచి వెళ్ళగొట్టారు. కనీసం గోవుల్ని కూడా తోలుకొచ్చుకోలేం. అంతకుముందు కరాచీలో, సింధ్లో, లాహోర్లో జరిగింది అదే. చివరికి శవాలు పంపబడ్డాయి రైలు పెట్టెల నుండా కూరి. అంత హింస. ఎందుకంటే మరకల బ్రతికే తీవ్రవాదం, బ్రతికే హింస కదా.
కానీ కాశ్మీర్లో అయితే ప్రజల మద్దతు ఉంది. ఎలాగైతే లాహోర్లోను, కరాచీలోను, సింధులోను స్థానికుల మద్దతు ఉందో, అలాగే కాశ్మీర్లో కూడా ఈ హిందువుల్ని వెళ్ళగొట్టేస్తే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ గోసంపద, వాళ్ళ ధనము మొత్తం ప్రాణాల అరచేతిలో పట్టుకొని వాళ్ళు ఢిల్లీకిను ఇండియాలో కాశ్మీర్ వదిలి దక్షిణానికి వచ్చేస్తారు. పంజాబ్కి, చండీగఢ్కి. కాశ్మీర్ అయితే వదిలిపెట్టి వచ్చేస్తారు. అప్పుడు ఈ మరకలంతా వాళ్ళ కొంపల్ని కొల్లగొట్టి ఆక్రమణ చేసుకొని వాళ్ళకి పత్రాలు కూడా ఇవ్వబడ్డాయి వీపీ సింగ్ హయాంలోనే. కాబట్టి ప్రజల మద్దతు ఉంది. వాళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళు తీసుకున్నటువంటి దేశద్రోహాన్ని, సాటి వాళ్ళ పట్ల చేసిన ద్రోహానే వాళ్ళ నుదిటి రాతగా మార్చబడింది. కాబట్టి ఇప్పటికీ ఎంత పేదరికానికి వెళ్ళారంటే రాళ్ళు విసిరినందుకు కూలి పుచ్చుకునేంతగా ఎంత కునారిల్లుతున్నాయో బ్రతుకులు. అదే వాళ్ళకి మామూలుగా గనక ఆ రోజు హనీమూన్ జంటని, ఈరోజైతే హనీమూన్ జంటలో పురుషుణ్ణి చంపేసి పోయి మోడీకి చెప్పుకోమని మోడీకి హైప్ ఇచ్చారు. ఆ రోజుల్లో అయితే అదేం చేయాల, మొత్తం జంటని చంపేశారు. అలా చాలామందిని చంపేశారు. వాళ్ళకి సహకరించినందుకు మామూలుగా టూరిస్టులు ఉంటే భూలోక స్వర్గం కాశ్మీర్. ఆ డాల్ లేక్ చుట్టూ డబ్బులు వరద, యాపిల్ పంటతో సంపద. ఈరోజు రాళ్ళు కొట్టుకుంటూ, రాళ్ళు విసరడానికి డబ్బులు పుచ్చుకుంటూ గడ్డివాముల్లో బంకర్లు పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి. ఏ రోజన్నా ప్రశాంతంగా తిన్నారా, ప్రశాంతంగా నిద్రపోయారా? స్థానిక కాశ్మీరీలు తమని తాము పాకిస్తాన్లో కలవాలని కోరుకున్న వాళ్ళు పాకిస్తాన్లోనే కలిశారు. పాపిస్టులు అయిపోయారు. తరతరాలు నరకవాసమే చేస్తారు. ఎందుకంటే దేశము కన్న తల్లి మీద ప్రేమ ఉండాలి, కన్న దేశం మీద ప్రేమ ఉండాలి. శత్రు దేశంతో సరే, దేశ విభజన నాడే కాశ్మీర్ ఇష్యూ అంటే ఆ రోజు ఉద్యమం చేసి ఉండవలసింది. భారత్ ఎలాగైతే బ్రిటిష్ నుండి విడిపోయి స్వతంత్రం అయ్యిందో, ఇదిగో ఈరోజు పాకిస్తాన్ నుండి బెలూచిస్తాన్ ఎలా విడిపోతూ ఉందో అలాగా ఉద్యమం చేయవలసి ఉండేది. అంతేగాని ప్రక్క దేశపు టెర్రరిస్టులతో ఎందుకు చేతులు కలిపారు? పివిజీ నాకు చెప్పాడు మా మర్మ భాషలో, నేను చావో రేవో హతోవా ప్రాప్సెసే స్వర్గం అనుకుని దేశం కోసం రిస్క్ తీసుకున్నాను. నువ్వు తీసుకున్న రిస్క్నే నేను మోడరేట్ చేశాను. నిన్ను వేధిస్తారు, నేను రక్షించను. కానీ నిన్ను వేటాడి నరికి చంపలేరు, నిన్ను హత్య చేయలేరు. ఆత్మహత్య చేసుకునే వరకు నిన్ను వేధించగలరు. నువ్వు తీసుకున్న రిస్కే. నేను కొత్తగా నీ నెత్తి మీద రిస్క్ పెట్టలా. నీ రిస్క్నే నేను మోడరేట్ చేశాను. అలాగే కాశ్మీరీలు తాము చేసినటువంటి మానవతా ద్రోహమే, దాన్ని వీళ్ళు మోడరేట్ చేసాం మేమంతే. కాబట్టి స్థానిక కాశ్మీరీల పట్ల మాకు కన్సర్న్ ఏమీ లేదు. వాళ్ళు పాకిస్తాన్కి బంటులై బ్రతికారు, స్వదేశంలో ఉన్నటువంటి శత్రువులు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా ఏం జరుగుతుందో పరిశీలిద్దురుగాక. హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ కంటెంట్ మీకు అర్థమైతే, అర్థవంతమనిపిస్తే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.